హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ అమ్మతో ప్రతిరోజు. ఈరోజు మన ఛానల్‌లో ఒక హాట్ టాపిక్ చూడబోతున్నామండి. టాపిక్ ఏంటంటే లేడీస్ చాలామంది ఈ ప్రాబ్లమ్ వలన సఫర్ అవుతున్నారండి. లేడీసే లేడీస్‌కి శత్రువులు. ఆడవాళ్ళే ఆడవాళ్ళకి శత్రువులు అంటారు కదా! అలానే ఉంది పరిస్థితి. ఈ టాపిక్ చేయడానికి కారణం ఏమంటే మన సబ్స్క్రైబర్ నిన్న నాకు కమెంట్ చేశారండి. తను పిల్లలు లేకపోవడం వలన ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంటుంది ఇవన్నీ చెప్పారు. మీరు వీడియో చేయండి అని అడిగారు. తను మన ఫ్యామిలీలో ఒక మెంబర్‌గానే నేను భావిస్తున్నా. మెంబరేనండి. తన కష్టం మన కష్టమే గదా! మన ఫ్యామిలీలో వాళ్ళకి ఏదన్నా కష్టం వస్తే అది మనకొచ్చినట్లే గదా! తిను మాత్రమే కాదండి. ఇంకా మన సొసైటీలో చాలామంది లేడీస్ ఈ ప్రాబ్లమ్‌తో సఫర్ అవుతున్నారు. పిల్లలు లేరనే ప్రాబ్లమ్ ఒక పక్కన పెడితే, ఇంట్లో వాళ్ళు, అత్తలు, ఆడపడుచు, హస్బెండు, ఇరుగు పొరుగు వాళ్ళు, చుట్టాలు అందరూ కలిసి వాళ్ళని ఎంత టార్చర్‌కి గురి చేస్తున్నారో ఈరోజు ఈ వీడియో ద్వారా తెలుసుకోబోతున్నామండి. నచ్చినట్లయితే లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కమెంట్స్ పెట్టండి, షేర్ చేయండి. అలానే మీ ఇరుగు పొరుగులో గానీ, మీ బంధువుల్లో గానీ, మీ ఇంట్లో గానీ ఎవరికన్నా ఇలాంటి ప్రాబ్లమ్ వాళ్ళెవరన్నా ఫేస్ చేస్తుంటే మీరు దయచేసి ఇలా నడుచుకోవద్దు అని చెప్పడం కోసమే నేను ఈ వీడియో చేస్తున్నాను. దయచేసి మారండి. కాలం మారింది, మనుషులు మారారు అంటున్నారు గానీ, మనలో కొన్ని అలవాట్లు మాత్రం పద్ధతులు మారలేదండి. ఇతరుల పర్సనల్ లైఫ్‌లో మనం వెళ్ళి జోక్యం చేసుకోవడానికి మనం ఎవరమండి? మనకెవరిచ్చారు ఆ హక్కు? అది వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య జరిగే విషయం అనమాట. ఇరుగు పొరుగు వాళ్ళకి, బంధువులకన్నీ రైట్స్ లేదు వాళ్ళని బాధపెట్టే హక్కు ఎవరికీ లేదు. అందుకే నేను ఈ వీడియో చేస్తున్నా. ఏమంటే తనకి పిల్లలు లేరండి. లేకపోతే ఇప్పుడేవేవో కొత్తగా వచ్చినాయి గదా! ఐవీఎఫ్ ఏవేవో చెప్తున్నారు గదా! అలాంటివన్నీ డబ్బులు ఖర్చు పెట్టి, ఒళ్ళుని హూనం చేసుకొని, ఎంతో కష్టపడి బిడ్డల్ని కంటూ ఉంటే ఒక్కోసారి తనకి బిడ్డ పుట్టి చనిపోతూ ఉన్నారనమాట. తను అప్పుడెంత బాధపడుతదో. ఒక సైడ్ డబ్బులు ఖర్చవుతూ ఉంది. ఒకసారి పుట్టే బిడ్డ మన చేతికొస్తదా? రాదా? అనే ఒక టెన్షన్ నెలలు నిండే వరకు. ఆ బిడ్డ చేతికి రాకపోతే అదొక బాధ గదండీ! చాలా బాధ గదా! ఇలా ఇన్ని బాధలు పడేటప్పుడు హస్బెండ్ ఒక పక్కన, అత్తగారు ఒక పక్కన, అత్తగారే అందరికి ప్రచారం జేయడం, ఇలా చేస్తూ ఉంటే తనకెంత బాధగా ఉంటది. ఎంత నరకం అండి. చాలామంది పెళ్ళిని ఒక కలగా భావించి, మనం పెళ్ళైన తర్వాత ఇలా ఉంటాం, అలా ఉంటాం అన్న కలలు కంటూ అన్ని రోజులు తల్లిదండ్రుల చాటు బిడ్డగా పెరిగి, పెళ్ళైన తర్వాత వచ్చి ఇక్కడ ఎన్ని కష్టాలు పడుతూ ఉంటే పెళ్ళనేది ఒక నరకంగానే మారిద్ది గదండీ! మనం అనుకున్నట్లు ఉండదు మ్యారేజ్ లైఫ్ అని నేను అనుకుంటున్నానండి. ఎవరికో కొంతమందికి మాత్రమే సంతోషాన్నిస్తది. చాలామంది కష్టపడుతూ ఉన్నారండి. ఒక సైడు డౌరీ ప్రాబ్లమ్, ఒక సైడు అన్నీ తెచ్చినా గూడా ఆడపిల్లని బాధించి కష్టపెట్టడం. ఒకళ్ళు చెప్పారు, నేను మ్యారేజ్ అయింది గానీ మా ఇంట్లో వచ్చి ఉంటున్నానని. అప్పుడు ఆ తల్లిదండ్రులకి ఆ అమ్మాయికి ఎంత బాధగా ఉంటది. ఇంత మనీ ఖర్చు పెట్టి కూడా పీస్‌ఫుల్ అయిన లైఫ్ లేకపోతే చెప్పండి. ఇంకొక సైడ్ పిల్లలు లేరని ఇట్లా విధాలుగా రకరకాలుగా స్త్రీని బాధిస్తూ ఉన్నారు. సరే వీళ్ళెవరు మగవాళ్ళా? లేదు. ఆడవాళ్ళే ఆడవాళ్ళని బాధిస్తున్నారు. దీనికి ఇలా అయిపోయింది. అత్తగారే అందరికి చెప్పడం తన మీద, ఇరుగు పొరుగు వాళ్ళు. పొద్దున్నే లేవగానే అమ్మాయి మొహాన వాలితే మహా పెద్ద పాపం, నేరం అనమాట. ఆ రోజు ఇంకా వాళ్ళకి మంచే జరగదు తన్ని చూస్తే. ఎందుకంటే పిల్లలు లేరు. అలానే ఆ అమ్మాయి ఎదురు రాకూడదు. అలానే ఫంక్షన్‌లకి రాకూడదు. దేన్ని అటెండ్ చేయకూడదు. అలానే ఇంట్లో బొమ్మలాగా కూర్చోవాలి. ఇది ఎక్కడి న్యాయం అండి? ఇంకా ఈ కాలంలో కూడా ఇలా ఉన్నారంటే ఆశ్చర్యంగా ఉంది. తన్ని ఇన్ని విధాలుగా బాధపెట్టారు. సరే, తర్వాత తనకి నేచురల్‌గానే ఒక బేబీ కన్సీవ్ అయింది. అది హార్ట్ బీట్ లేకుండా ఆ బేబీ కూడా ఇదైపోయింది. మనందరం కలిసి తన కోసం ప్రేయర్ చేద్దామండి. ఈసారి మంచిగా హెల్తీ అయిన బేబీ తనకు పుట్టాలి, దీర్ఘాయుష్తో ఉండాలని మనందరం ప్రేయర్ చేద్దాం. మనందరి ప్రేయర్ ఫలిస్తది. మీరందరూ ప్రేయర్ చేయండి. సరేనా? తన కోసం నేను ప్రేయర్ చేస్తాను. అస్సలంటే అస్సలు బాధపడొద్దమ్మా. ఈసారి తప్పకుండా నీకు మంచి బేబీ పుడతది. సరేనా? ధైర్యంగా ఉండు. అందరూ ధైర్యంగా ఉండండి. ఇలా చాలామంది ఈ మధ్య కాలంలో పిల్లలు లేకుండా ప్రాబ్లమ్‌ని ఫేస్ చేస్తున్నారు. అదేమంటే కొంతమంది చెప్తున్నారు, కొంచెం ఎర్లీ ఏజ్‌లో చేసుకుంటే మ్యారేజ్ పిల్లలు పుడతారు. లేట్ మ్యారేజ్ అవ్వడం వలన కూడా పిల్లలు పుట్టడంలా. అలానే మనం తినే ఆహారపు అలవాట్ల వలన కూడా పుట్టడంలా
ఓవర్ వెయిట్ వేస్తే కూడా పిల్లలు పుట్టడంలా అని చెప్తున్నారు. అవన్నీ సరిదిద్దుకుంటే పుడతారండి. ఏమంటే ఒక ఆడదానికి పిల్లలు లేకపోతే గొడ్డుగోతురాలు ఏమేమో చెప్తారు. గొడ్రాలు ఇలా అని చెప్తారు. ఎందుకంటే తనలో ప్రాబ్లమ్ ఉందని అలా చెప్తున్నారు. ఒక్కోసారి తనకు ప్రాబ్లమ్ లేకపోయినా మగవాళ్ళలో తన హస్బెండ్‌కి ప్రాబ్లమ్ ఉన్నా కూడా తిట్టేది ఎవరినంటే ఆడవాళ్ళనే గొడ్రాలు. ఏం మగవాళ్ళని తిట్టండి గొడ్రాలుడు అని చేసుకొని తిట్టండి. అవన్నీ తిట్టరు. అతని వల్లనే అతనికే ప్రాబ్లమ్. ఈ అమ్మాయికి ఏ ప్రాబ్లమ్ లేదు. అయితే ఈ అమ్మాయిని తిడతారు. ఈ అమ్మాయిని మంచి చెడ్డకి ఎక్కడికి రానివ్వరు. మొహాన కూడా వాలకూడదు లేచి. అయితే ఎవరి వలన? ఆ అబ్బాయికే ప్రాబ్లమ్. భార్య ఏమనుకుంటది? మన హస్బెండ్ గురించి చెప్పకూడదు మనం. చూడండి ఎంత మంచి మనసు. మనం చెప్తే బయట మన హస్బెండ్‌ని ఎవరన్నా ఇలా మాట్లాడతారు. ఆ బాధలేదో మనం పడదామని చెప్పదనమాట. ఇదే హస్బెండ్ అయితే వైఫ్‌కి లోపం ఉంటే ఎవరేమన్నా పట్టించుకోడు. గమ్మునుంటాడు. లేకపోతే నచ్చలేదా ఆమెను వదిలేసి ఇంకో పెళ్లి చేసుకోవడానికి కూడా సిద్ధపడతారు పిల్లల కోసం. అయితే ఆడవాళ్ళు అలా వెళ్ళరు. భర్తకు లోపం ఉన్నా కూడా పర్వాలేదులెండి. మీకు నేను, నాకు మీరు. లేదా ఏదన్నా ఒక బేబీని అడాప్ట్ చేసుకుందాం. దీనికెందుకు బాధపడుతున్నారు? అని ధైర్యం చెప్పిద్ది వైఫ్. వదిలిపెట్టి వెళ్ళదు. ఈయనకి పిల్లలు లేరంటే ఈయనకి ప్రాబ్లమ్ ఉంది. పిల్లలు పుట్టారంటే వదిలిపెట్టి వెళ్ళదు వైఫ్ అని ఆవిడ. అతనితోనే ఉంటది. అన్ని కష్టాలని భరిస్తూ ఉంటది సంతోషంగా. హస్బెండ్‌ని నొప్పించదు. చెప్పి చూపించదు. ఇదే హస్బెండ్ అయితే చెప్పి చెప్పి చూపిస్తాడు. బాధలు పెడతాడు. ఇదే ఆడవాళ్ళకి, మగవాళ్ళకి డిఫరెన్సు. కొంతమంది మగవాళ్ళు మంచివాళ్ళు ఉన్నారు. అడ్జస్ట్ చేసుకునేవాళ్ళు. అందరూ చెడ్డవాళ్ళు కాదండి. ఇప్పుడేమంటే ఇతను అన్ని చోట్లకెళ్ళొచ్చు. ఇతనికే ప్రాబ్లమ్ ఉంది. అయినా అన్ని చోట్లకెళ్ళొచ్చు. అన్నిట్లో కలుసుకోవచ్చు. పొద్దున్నే లేచి అందరిని చూడొచ్చు. ఎదురెళ్ళొచ్చు. అన్నీ చేయొచ్చు. కానీ అతన్ని ఎవ్వరు ఏమనరు కదా! అయితే ఆడవాళ్ళని మాత్రం ఇలా విడిగా పెట్టి బాధిస్తూ ఉంటారు. ఇంకొక విషయం ఒక మ్యారేజ్ అవ్వగానే 1 లేక 2, 3 నెలల్లోనే స్టార్ట్ చేస్తారు. ఏమన్నా విశేషమా? ఏమన్నా గుడ్ న్యూసా అని. వాళ్ళనుకుంటారు ఒక 1 ఇయరో, 2 ఇయరో మనం ఎంజాయ్ చేసి ఆ తర్వాత పిల్లల్ని కందాం. పిల్లలు పుట్టారంటే మన లైఫ్ అంటే కొంచెం ఇదే కదా పిల్లల్ని చూసుకోవాలి. ఎంజాయ్ చేయలేము అని చెప్పేసి వాళ్ళు ప్లాన్ చేసుకుంటారు. అంతలోనే అందరూ అడగడం స్టార్ట్ చేస్తారు. ఏంటి గుడ్ న్యూస్ లేదా? విశేషం లేదు. ఫస్ట్ అది అడగడం అందరూ మానేయండి. అది వాళ్ళిద్దరి విషయం. వాళ్ళిద్దరి పర్సనల్ విషయం. అందులో తలదూర్చడానికి మనం ఎవరం? అసలు అలా అడగడం నాగరికం కాదండి. అడగకూడదు. డీసెన్సీ లేని వాళ్ళే అలా అడుగుతారు. అలా అడక్కండి ఇక మీదట. అలా లేదన్నా కూడా వాళ్ళు అది ఏం చేయాలో చేసుకుంటారు. మనకెందుకు థర్డ్ పర్సన్‌కి కదా! ఇలా అని చెప్పేసి అన్నిట్లో దూరుతూ ఉంటారండి. నాకు తెలిసిన ఒక కపుల్స్ చెప్తాను. వీళ్ళు డాక్టర్స్ ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్. తెలిసినోళ్ళంటే ఏదో అలా తెలుసని కాదు. బాగా క్లోజ్ మా ఫ్యామిలీకి వాళ్ళు. అయితే ఏమంటే ఈ లేడీ డాక్టర్ ఉన్నారు కదా! తనకొచ్చి ఒక సిస్టర్, ఒక బ్రదర్ ఉన్నారండి. సిస్టర్‌కి పిల్లలు లేరు. బ్రదర్‌కొచ్చి ఇద్దరు పిల్లలు. తర్వాత వీళ్ళిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ డాక్టర్స్ కదా! కొన్ని సంవత్సరాలు వెయిట్ చేస్తారు. ఒక 5 ఇయర్స్ వరకు చూస్తారు. వాళ్ళకి పిల్లలు లేరు. తెలిసిపోయింది వాళ్ళకి ఇంక మీదట పుట్టరని. ఈ లేట్ మ్యారేజ్ కూడా అనమాట వాళ్ళకి. ఇంకా సరే అని చెప్పేసి ఏం చేస్తారంటే ఎవరన్నా అడాప్ట్ చేసుకుని దత్తత తీసుకుందాం, పెంచుకుందాం తీసుకొని అనుకుంటారు వాళ్ళిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్. అలాంటప్పుడు వాళ్ళ తమ్ముడికి తెలుస్తుంది ఈ విషయం. మీరు ఎవరినో తీసుకోవడం ఎందుకు? మాకిద్దరు పిల్లలు ఉన్నారు కదా! ఇందులో ఒకళ్ళని తీసుకొని పెంచుకోండి అంటారు. ఆల్రెడీ వాళ్ళు పెద్దోళ్ళు అయిపోయారు. వాళ్ళ తల్లిదండ్రులు ఎవరు తెలుసు? ఇన్ని రోజులు వాళ్ళ దగ్గర పెరిగారు. ఎంత మనం దగ్గరకు తీసి చూసినా కూడా వాళ్ళకి మన మీద అంత ప్రేమ ఉండదు. తల్లిదండ్రుల మీదే ఉంటుందని ఆవిడనేది లేదు. పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు. అలా కాదు. నా చేతులతో నేను పసికందుని తెచ్చి పెంచాలి. అప్పుడే నాకు మా మీద తనకి ప్రేమ ఉంటది. తనకి తల్లిదండ్రులు ఎవరో తెలియకూడదు. అలా పెంచుకోవాలనుకుంటున్నాం మేము. పేద పిల్లనిగానే తెచ్చుకుంటాము. అమ్మాయినే తెచ్చుకుంటాం అని చెప్తారు. అందుకని కోపగించుకొని తమ్ముడు వాళ్ళు మాట్లాడడం మానేస్తారు. సరే అని ఈవిడ అందరి దగ్గర చెప్పబెట్టిద్ది. అప్పుడు ఒకళ్ళు చెప్తారు. అమ్మా ఇలా చెట్టు కింద ఒకళ్ళు ఉంటున్నారు. వాళ్ళకి ఇంకా కొన్ని రోజుల్లో పాప అంటే అది బిడ్డ పుట్టబోతుంది. మీకు కావాలంటే తీసుకోండి. వాళ్ళు పెంచలేరు. చాలా హీన స్థితిలో ఉన్నారు. ఒక్క పూట తిండికి తినటానికి కూడా లేదు. కష్టపడుతున్నారు. మీరు వాళ్ళకి లైఫ్ ఇచ్చినట్టు ఉంటుంది అని చెప్పగానే తప్పకుండా అని చెప్పేసి వీళ్ళిద్దరు కారేసుకొని వెళ్ళి వాళ్ళ దగ్గర చెప్తారు. కొంత మనీ ఇచ్చేసి మీరు బాధపడకండి. మేము మీ పాపని తీసుకుంటాము. అదే పుట్టబోయే బేబీని మేము తీసుకుంటాము. మీరు హ్యాపీగా ఉండండి అని చెప్తారనమాట. ఆవిడ కొన్ని రోజుల తర్వాత ఒక పాప పుట్టిద్దండి. పాపే పుట్టిద్ది.
పుట్టగానే ఆవిడ చనిపోతుంది. ఎందుకంటే సరైన ఆహారం లేదనమాట. ప్రెగ్నెన్సీ టైంలో తినడానికి చాలా పేదరికం అనుభవిస్తారు. అందువలన తను చనిపోతుంది. ఈ బిడ్డను చూస్తే ఈ బేబీ గర్ల్ అండి, అమ్మాయి ఇంతంత చేతులు అనమాట. స్కిన్ అయితే ఇలా వేలబడుతూ ఉంటుంది. ఈ స్కిన్ ఏమీ లేదు, ఫ్లెషే లేదా, అంత వీక్గా ఉంటుంది. అయినా కూడా వీళ్ళు వెళ్ళేసి వాళ్ళ చేత రాయించుకొని ఆ బిడ్డను తెచ్చుకుంటారు. తెచ్చుకోగానే అందరు వెళ్తారు చూడడానికి ఆ పాపని, ఎలా ఉంది చూద్దామని. వెళ్ళి చూస్తే అందరు దడుచుకుంటారు. ఏంటి పోయి పోయి నువ్వు ఒక డాక్టర్ అయి ఉండి ఇలాంటి పిల్లని తెచ్చుకున్నావు, ఎలా పెంచుతావు, అసలు ఈ అమ్మాయి బ్రతుకుతుందా, ఒక్కరోజు కూడా తల్లి దగ్గర పాలు తాగలేదు, ఎలా, అసలు ఇంత స్కిన్ అన్నీ వేలపడుతుంది, ఏం చేస్తావు అంటే, పర్వాలా నేను పెంచుకుంటాను, నేను చూసుకుంటా జాగ్రత్తగా అనగానే అందరు చీదరించుకొని వెళ్ళిపోతారండి. వచ్చిన బంధువులు తెలిసిన వాళ్ళందరూ, చిచి ఏంటి ఇలా తెచ్చుకుంది మంచి బేబీని తెచ్చుకోవచ్చు కదా అని. అయినా ఆవిడ పట్టించుకోదు. ఇదే పాపకి 6 months తర్వాత వాళ్ళు పేరు పెట్టే ఫంక్షన్ చేస్తారనమాట. అప్పుడు అందరిని పిలుస్తారు. అప్పుడు కూడా వాళ్ళు ఇంకా వేరే దారి లేకుండా ఈవిడ మొహం కోసం వస్తారు. ఎలా ఉందో ఏంటో అని వస్తారు చీదరించుకుంటూ. వచ్చి చూస్తే ఆ బేబీ బొద్దుగా బుసుబుసున ఉంటుంది, క్యూట్గా ఉంటుంది అనమాట. మంచి కలరు, బాగా పుష్టిగా వచ్చేస్తుంది. వీళ్ళు డాక్టర్స్ కదా, మంచిగా ఏమేమి ఇవ్వాలో అవన్నీ ఇచ్చి ఆ పాపని పెంచుతారనమాట. ఇంకా చూసి అందరు ఆశ్చర్యపోతారు. ఇప్పుడు ఆ పాపకి వీళ్ళ ఆస్తి, వీళ్ళకి బోల్డ్ కోటీశ్వర్లు అండి, బోల్డ్ ఆస్తి ఉంది. వాళ్ళ అక్కకి పిల్లలు లేరు కదా, ఆవిడ ఆస్తి మొత్తం ఈ బేబీ పేరులోని పెట్టారు. ఇప్పుడు ఆ అమ్మాయికి మ్యారేజ్ అయిపోయిందిలేండి, బాగా హ్యాపీగా ఉంది. అలా పెంచుకున్నారు. తల్లిదండ్రులు ఎవరని తెలియదు, ఎందుకంటే పుట్టిన బిడ్డను తెచ్చి పెంచారు కదా. ఇలా కూడా పెంచుకోవచ్చు ముందుకొచ్చి. అయితే కొంతమందికి మనసు రాదు ఇతరుల పిల్లల్ని పెంచడానికి. పిల్లలు లేరు అనుకున్న వాళ్ళు వెళ్ళి తెచ్చి పెంచుకోండి. లేని వాళ్ళ పిల్లల్ని పెంచుకుంటే వాళ్ళకి ఒక లైఫ్ని ఇచ్చినట్టు ఉంటుంది కదా. చాలామంది వాళ్ళల్లో వాళ్ళ పిల్లలనే తెచ్చుకొని ఆస్తులు బయటకు వెళ్ళకూడదని పెంచుకుంటారు. అది కూడా పర్వాలేదు. ఎవరైనా సరే పుట్టగానే తెచ్చి పెంచుకుంటే వాళ్ళకి అఫెక్షన్ ఉంటుంది. మనమే తల్లిదండ్రులుగా భావిస్తారు. ఇలానూ చెయ్యరు అనమాట. చెయ్యకుండా మన సొంతగా పిల్లలు పుట్టాలి అని అంటూ ఉంటారు. ఇంకా ఏంటంటే అసలు నేను ఇక్కడ మెయిన్ విషయం చెప్పేది, ఇలా పిల్లలు లేని వాళ్ళని అసలు అడగండి. ఏంటి ఇంకా మీకు పిల్లలు పుట్టలేదా, ఎప్పుడు పుడతారు, ఏంటి ప్రాబ్లం, ఇలా అన్నీ అడగండి దయచేసి. అలాంటి వాళ్ళతో మంచిగా మాట్లాడండి, ధైర్యాన్ని ఇవ్వండి. బాధపడకమ్మా, తప్పకుండా పుడతారు, ఎక్కడికి వెళ్తారు పుట్టకపోతే ఏంటి ప్రాబ్లం, ఏమన్నా తెచ్చి పెంచుకోండి అంతే, ఇందులో ఏముంది, సింపుల్ విషయానికి బాధపడుతున్నారు అని చెప్పేసి ధైర్యాన్ని ఇవ్వాలి. కానీ సూటిపోటి మాటలతో వాళ్ళని రణం చేయకండి, వాళ్ళ హృదయాన్ని. ఇప్పుడు ఆవిడ ఎంత బాధపడుతున్నారు చూడండి. అందరూ అలా మాట్లాడతారంట, తప్పు కదండి అలా మాట్లాడటం. మనం ఏం పాపం చేసామో చాలా అనుభవిస్తూ ఉంటాము. ఇంకా తెలిసి ఇలాంటి పాపాలని అసలు చేయకూడదు. ఆ స్త్రీ చాలా బాధపడుతుంది కదా, అదన్నీ మనకి, మన పిల్లలకి, మన వంశానికి పాపంలాగా తగులుతుందన్నమాట. ఇక మీట దయచేసి ఎవ్వరు ఈ విషయమే కాదు, ఏ విషయంలో అయినా సరే ఇలాంటి మాటలు మాట్లాడకండి. మీకు తెలియకుండా మీరు పుణ్యానికి బదులుగా పాపాన్ని సంపాదిస్తున్నారు. ఎవరు చేస్తున్నారో వాళ్ళని చెప్తున్నానండి, అందరినీ కాదు. మన వలన అయితే మంచి చేయాలి, లేదా గమ్మును కూర్చోవాలి. చెడు విషయాలకు మాత్రం అస్సలు వెళ్ళకండి. వెళ్ళే వాళ్ళని కూడా ఎంకరేజ్ చేయకండి. ఎవరన్నా చెప్తే తప్పు ఇలా చేయకండి అని ఖండించండి అక్కడే. అందరూ మనుషులే కదండి, అందరికి మనసులు ఉంటాయి. మనల్ని అలా చేస్తే మనకు ఎంత బాధగా ఉంటుంది చెప్పండి. అందుకని అనుభవించే వాళ్ళకే ఆ బాధ అనేది తెలిసిద్ది. పిల్లలే కదా, అదేం పెద్ద విషయం కాదు. ఈ రోజుల్లో ఎలానో పిల్లల్ని కంటున్నారు, డబ్బులు ఉంటే కదా. వాళ్ళందరికీ వాళ్ళకన్నారు లేదు, ఇతరుల చేత ఏర్పాటు చేసుకొని చేస్తున్నారు కదా డబ్బున్న వాళ్ళు. అప్పుడు పెంచుకోవట్లేదు, అప్పుడు వాళ్ళు ఇది కాదా. అందుకని అలా మాట్లాడకండి. వాళ్ళ కోసం పుట్టాలి, మంచిగా వాళ్ళ లైఫ్ లీడ్ చేయాలని. హస్బెండ్స్ కూడా దయచేసి మీ భార్యల్ని బాధ పెట్టకండి. మీకు ఈ పరిస్థితి వస్తే వాళ్ళు అలా వదులుతారా అని ఒకసారి ఆలోచించండి. ఆలోచించి వాళ్ళకి చేయూతనివ్వండి, సరేనా. ఇదే ఈరోజు వీడియో. ఇంకా మంచి మంచి వీడియోస్ ఉన్నాయి. నాకు ఇలాంటివి చాలా చేయాలని ఉందండి. మన సొసైటీలో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఫేస్ చేస్తున్నారు లేడీస్ ఎక్కువగా. అందుకని ఇలాంటి వీడియోస్ తీసి పెట్టడం వలన కొంతమంది అన్న మారతారని నేను అనుకుంటున్నా. వీడియో చూసేసి అనేసి ఈ చెవులో విని ఆ చెవులో వదిలేయకుండా ఇవి పాటించండి. వాళ్ళకి ఏమంటే మంచి స్ట్రాంగ్గా ఉండండి, పక్క నుండి మంచి విషయాలు చెప్పండి, బాధపడకండి. అలా చెప్పి ప్రోత్సహించండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్.